జై శ్రీరామ్. శ్రీవారి తిరుమల కొండల్లో కొలువైయున్న జపాలి హనుమాన్ మందిరం. జపాలి దట్టమైన అడవి ప్రాంతంలో ఏవుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కని జలపాతాలతో, దివ్య తీర్థములతో తిరుమలకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనానికి వెళ్ళే దారిలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం. ప్రసిద్ధ హనుమక్షేత్రం. 33 కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామావతారము దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించుటకు నిశ్చయించుకున్నారు. ఆ హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నము గావించుకోవాలని ఎన్నో ప్రదేశాలలో తపస్సు చేశారట జావాలి అనే మహర్షి. కడకు శ్రీ వెంకటాచలములో తిరుమలలో జప హోమాలు చేయసాగారట. అతని భక్తికి మెచ్చి భగవంతుడు తన యొక్క రాబోవు హనుమంతుని రూపాన్ని, ప్రస్తుతం ఉన్న సింధూర కవచలేని రూపాన్ని, అక్కడ జపాలిలో మనకు కనిపించే హనుమంతుని రూపాన్ని స్వయంభూగా అవతరించి చూపారట. జపం వల్ల అవతరించినందున ఈ స్థలం జపాలి అయింది. అప్పుడు అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందువల్ల ఈ స్థలం జపాలి తీర్థంగా పేరొందుకుంది. ఇక్కడికి అతి సమీపంలోని ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారమునకు సంకల్పించారట. జై శ్రీరామ్. ఇది జపాలి యొక్క స్థల పురాణం.